అమెరికాను వదిలి భారత్ దళాల భారత రక్షణలోకి జపాన్ వచ్చేయబోతోందా? అండ్ జపాన్ పర్యటనలో మోదీ జరిపిన దౌత్యం ప్రాముఖ్యత ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రధాని చైనా వెళ్ళబోయే ముందు అంటే పుతిన్ జీ జిన్పింగ్ మీట్ అవ్వబోయే 2 రోజుల ముందు అంటే జపాన్ వెళ్ళి అదే జపాన్ నుంచి ఆయన వస్తున్నాడండి. జపాన్ నుంచి చైనా వెళుతున్నాడు. ఎంత పెద్ద మెసేజ్ ఉందంటే ఇది భారతదేశం ఎందుకు ట్రంప్తో దెబ్బలాడుతుందండి? రష్యా ఆయిల్ మానేయచ్చు కదా. రష్యా ఆయిల్ మానేసిన పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. కానీ రష్యా ఆయిల్ కొనడం మనం మానేస్తే అమెరికా మాట విన్నట్టు భారతదేశానికి ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ లేనట్టు, మనం స్వేచ్ఛ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కోల్పోయినట్టు అనమాట. నో, అది కుదరదు. భారతదేశానికి ఫ్రీడమ్ ముఖ్యం. అవమానించేవాడిని ఒప్పుకోరు. మరి అదే చైనా దగ్గరికి వెళ్తున్నారంటే, రష్యా దగ్గరికి వెళ్తున్నారంటే మరి అక్కడ ఒక మెసేజ్ వస్తుంది. ఇటు అమెరికాని కాదని అమెరికా మనతో శత్రుత్వం ఉంది కాబట్టి వీళ్ళకి దగ్గర అయిపోతున్నామని ఇక్కడ ఒక మెసేజ్ ఇచ్చాడు భారత ప్రధాని. భారతదేశం ఏమిచ్చిందంటే అటు జపాన్ వెళ్ళి ఇప్పుడు చూడండి, అక్కడ 2వ ప్రపంచ యుద్ధం ముగిసి 70 సంవత్సరాలు అయినప్పుడు సెప్టెంబర్ 3వ తారీఖున చైనా ఒక పెద్ద విక్టరీ పీరియడ్ పెడుతుంది. అందులో 40 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. కానీ మోడీ పార్టిసిపేట్ చేయడంలా. ఎందుకంటే జపాన్ మీదకి వ్యతిరేకంగా చేస్తుంది. జపాన్ ఓడించాం మేమని. మరి జపాన్ శత్రుత్వం ఉండకూడదు కదా. కాబట్టి మనం మోడీ అక్కడ పార్టిసిపేట్